హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. నా పేరు చరిత అండ్ నేను కరెంట్ క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్నాను ఇన్ బెంగళూరు. సో ఈరోజు వీడియోలో నేను ఒక కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. అదే ది 75 సాఫ్ట్ ఛాలెంజ్. మేబీ మీలో చాలా మంది ఈ ఛాలెంజ్ గురించి వినే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి. ఈ ఛాలెంజ్లో 2 వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి 75 హార్డ్ ఛాలెంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 75 సాఫ్ట్ ఛాలెంజ్ అనమాట. ముందు 75 హార్డ్ ఛాలెంజ్ గురించి తెలుసుకుందాం. 75 హార్డ్ ఛాలెంజ్లో మీరు 75 డేస్ స్ట్రక్చర్డ్ డైట్ని మెయింటైన్ చేయాలి అండ్ డైలీ 2 times 45-minute వర్కౌట్స్ చేయాలి. అండ్ ఆ వర్కౌట్స్లో కన్ఫర్మ్గా ఒక వర్కౌట్ అవుట్డోర్స్ అయి ఉండాలి. అది ఎలాంటి క్లైమేట్, ఎలాంటి వెదర్ అయినా అయి ఉండనివ్వండి. లైక్ వర్షం పడుతున్నా కానీ, ఎండ మండిపోతున్నా, మంచు కురుస్తున్నా కానీ ఒక వర్కౌట్ మాత్రం కన్ఫర్మ్గా బయటే ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ప్రతిరోజు మీరు ప్రోగ్రెస్ పిక్ తీసుకోవాలి. అంటే మీరు ఎలా చేశారు ఆ రోజు, రోజు రోజుకి చేంజ్ ఎలా వస్తుందో తెలుసుకోవడానికి. రోజుకి 4 liters ఆఫ్ వాటర్ తాగాలి అండ్ రోజుకి 10 pages ఆఫ్ అ బుక్ చదవాలి. అది మళ్ళీ నాన్ ఫిక్షన్ బుక్స్ అయి ఉండకూడదు, సెల్ఫ్ హెల్ప్ కానీ లేకపోతే ఫిక్షనల్ బుక్స్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని కీ రూల్స్ వచ్చేసేసి ఏ ఒక్కరోజు మీరు ఈ ఛాలెంజ్ మిస్ అయినా కానీ మళ్ళీ డే 1 నుంచి మొత్తం రీస్టార్ట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ అనేది మెంటల్ టఫ్నెస్ అండ్ డిసిప్లిన్ కోసం డిజైన్ చేయబడింది. సో ఈ ప్రోగ్రామ్ మన వల్ల కాదనమాట. ఇది చాలా కష్టం అనమాట. దిస్ ఈజ్ లైక్ ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. సో అది కాకుండా మనం ముందు ది 75 సాఫ్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు 75 సాఫ్ట్ ఛాలెంజ్ గురించి తెలుసుకుందాం. ఈ 75 సాఫ్ట్ ఛాలెంజ్లో రిజిడ్ రూల్స్ అనేవి ఉండవు. సో ఇందులో ఏంటంటే హెల్దీగా ఫుడ్ తినాలి. లైక్ 80% మోస్ట్లీ హెల్దీ ఫుడ్ ఉండాలి అండ్ రోజుకి 10 pages బుక్ చదవాలి అండ్ రోజుకి ఒక 45 minutes వర్కౌట్ చేసి ఉండాలి. అది ఎయిదర్ ఇండోర్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బయట అయినా చేయొచ్చు. అండ్ వర్కౌట్స్ కూడా డైలీ కాకుండా లైక్ వీక్లీ 6 days కానీ 5 days కానీ అలా చేయొచ్చు. అండ్ 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. సో దిస్ ఈస్ ది ఓవర్ వ్యూ ఆఫ్ 75 హార్డ్ అండ్ 75 సాఫ్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేను ఈ 75 సాఫ్ట్ ఛాలెంజ్ని నాకు తగ్గట్టుగా మార్చుకుంటున్నాను అనమాట, కస్టమైజ్ చేసుకుంటున్నాను. సో నేను ఈ 75 సాఫ్ట్ ఛాలెంజ్ని ఎలా చేంజ్ చేసుకోబోతున్నానో ఇప్పుడు చెప్తున్నాను. నేను ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే వీక్లో 5 days వర్కౌట్స్ కన్ఫామ్గా పక్కాగా చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 pages ఆఫ్ బుక్ చదవాలి. అదే బుక్ అయినా అవ్వనివ్వండి, ఎయిదర్ నాన్ ఫిక్షన్ కానీ సెల్ఫ్ హెల్ప్ అయినా కానీ లేకపోతే అకాడమిక్ బుక్స్ అయినా. నెక్స్ట్ వచ్చేసేసి డైలీ హెల్దీగా తినాలి ఫుడ్. లైక్ 80% ఆఫ్ ది ఫుడ్ షుడ్ బి హెల్దీ. కాఫీ ఓన్లీ రోజుకి ఒకసారి తాగాలి. అంటే నాకు కాఫీ పిచ్చి ఉందనమాట, రోజుకి 2-3 సార్లు కాఫీ తాగుతాను. బట్ ఐ హ్యావ్ టు చేంజ్ దాట్. సో డైలీ కాఫీ ఒకసారే తాగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రోజుకి 7 to 8 hours ఆఫ్ స్లీప్ కన్ఫర్మ్గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది నా కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ బిల్డ్ చేయడం కోసం ఈ 75 డేస్లో ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా నేను ప్రతిరోజు ఏదో ఒక షార్ట్ ఆర్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. ఆ షార్ట్ ఆర్ వీడియో ఎయిదర్ నా డే గురించి అయి ఉండొచ్చు, లేకపోతే నేను ఈ 75 హార్డ్ ఛాలెంజ్ని 75 సాఫ్ట్ ఛాలెంజ్ని ఎలా ఫాలో అయ్యానని, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఏదైనా కానీ 75 డేస్ కన్ఫర్మ్గా ఏదో ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అండ్ ఈ 75 సాఫ్ట్ ఛాలెంజ్కి నా దగ్గర నేను పెట్టుకున్న రూల్స్ వచ్చేసేసి అండ్ ఏదర్ ఉన్న రూల్స్ వచ్చేసేసి ఇందులో ఏ ఒక్క రోజు మిస్ అయినా కానీ ఆ నెక్స్ట్ డే మీకు అన్నీ పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. కాన్సిక్యూటివ్గా 2 days ఏ ఒక్కదాన్ని మిస్ అవ్వకూడదు. ఈ ఛాలెంజ్ని నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను, సో నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో జిమ్ మెంబర్షిప్ తీసుకున్నాను ఫర్ 14 months. అంటే ఇయర్ మే దాకా నా జిమ్ మెంబర్షిప్ ఉందన్నమాట. అండ్ 14 months లైక్ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా 11 monthsలో నేను జిమ్కి మోస్ట్లీ 3 months వెళ్ళుంటాను అంతే. ఈ ఛాలెంజ్ ద్వారా నేను కన్సిస్టెన్సీని, డిసిప్లిన్ని అండ్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ని అండ్ మెంటల్ టఫ్నెస్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను. నా లైఫ్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ ఇందులో కవర్ అవుతుంది. యూట్యూబ్లో కన్సిస్టెంట్గా వీడియో అప్లోడ్ చేయడం, ఫిట్నెస్, హెల్దీగా ఫుడ్ తినడం, మంచి స్లీప్ హ్యాబిట్స్ని గెయిన్ చేసుకోవడం, ఇలాగా ప్రతి దానిలో నేను గ్రో అవుతూ లైఫ్ స్టైల్ మొత్తాన్ని రీసెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ జర్నీలో మీరు నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఈ జర్నీలో మీరు నన్ను చూడాలనుకుంటే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.